ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్లాస్లో ఈ క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నాం. ఇక్కడ ఏంటంటే వాళ్ళు మీ వేరియన్స్ స్టాండర్డ్ డివియేషన్ ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నారు ఇచ్చినట్టుకి. అయితే స్టెప్ డివియేషన్ మెథడ్లో ఉంటున్నారు. స్టెప్ డివియేషన్ మెథడ్ అంటే కన్ఫ్యూజ్ అవ్వకండి, డిస్క్రీట్ మెథడే స్టెప్ డివియేషన్ మెథడ్. ఓకేనా. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ వాళ్ళు మనకి ఏజ్ అండ్ నెంబర్ ఆఫ్ నెంబర్స్ అంటే ఫ్రీక్వెన్సీ ఇచ్చారనమాట. సో మనం ఏ బాక్స్ వేసుకోవాలో ఫస్ట్ ఫార్ములాస్ చూద్దాం, మనకు ఐడియా వస్తుంది. ఓకేనా. ఫస్ట్ ఫార్ములాస్ చూస్తే మీన్ యొక్క ఫార్ములా ఏంటి, అదే డిస్క్రీట్ మెథడ్లో మీన్ అండ్ వేరియన్స్ అండ్ స్టాండర్డ్ డివియేషన్ యొక్క ఫార్ములాస్. ఓకేనా. మీన్ ఒక ఫార్ములా ఏంటి, ఏ ప్లస్ సమ్మేషన్ ఎఫ్ఐ ఇంటూ వైఐ బై డివైడెడ్ బై ఎన్ ఇంటూ ఐ. ఫస్ట్ ఏని కన్సిడర్ చేయాలి. ఏని చేయాలంటే మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేస్తే ఏని మనం కనుక్కోవచ్చు. అంటే నెక్స్ట్ బాక్స్, ఈ 2 బాక్సెస్ తర్వాత నెక్స్ట్ బాక్స్ వచ్చేసి మిడ్ పాయింట్ అంటే ఎక్స్ఐ కనుక్కోవాలి. తర్వాత బాక్స్ ఏంటి, సమ్మేషన్ ఎఫ్ఐ ఇంటూ వైఐ డివైడెడ్ బై ఎన్. వైఐని మనం కనుక్కోవాలి, ఎక్స్ఐ తర్వాత వైఐ కనుక్కోవాలి. ఓకేనా. వైఐని ఎలా కనుక్కుంటాము, వైఐ వచ్చేసి ఎలా అంటే వైఐ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ఐ మైనస్ ఏ డివైడెడ్ బై ఐ. ఇదే వైఐ అనమాట. ఓకేనా. ఇలా మనం వైఐని కన్సిడర్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ బాక్స్ వచ్చేసి ఎఫ్ఐ ఇంటూ వైఐ. ఎన్ని మనం ఫ్రీక్వెన్సీని యాడ్ చేస్తే వస్తుంది. ఓకే. ఐ వచ్చేసి డిఫరెన్స్ అనమాట, వీటి మధ్యలో యొక్క డిఫరెన్స్. నెక్స్ట్ సమ్మేషన్ వేరియన్స్ వచ్చేసి ఐ స్క్వేర్ ఇంటూ సమ్మేషన్ ఎఫ్ఐ ఇంటూ వైఐ స్క్వేర్. అంటే వైఐ స్క్వేర్ని సపరేట్గా కనుక్కున్న తర్వాత ఎఫ్ఐ ఇంటూ వైఐ స్క్వేర్ని చేయాలి. ఓకేనా. చూసుకుంటే బాక్సులు చూసుకుంటే చూడండి, ఫస్ట్ మిడ్ పాయింట్ కనుక్కోవాలి, తర్వాత వైఐని కనుక్కోవాలి, తర్వాత ఎఫ్ఐ ఇంటూ వైఐ చేయాలి, తర్వాత వచ్చేసి వై స్క్వేర్ని సపరేట్గా కనుక్కొని తర్వాత ఎఫ్ఐ ఇంటూ వైఐ స్క్వేర్ని చేయాలి. ఓకే. బాక్సెస్ ఐడియా వచ్చినాయి కదా. స్టాండర్డ్ డివియేషన్ అంటే వేరియన్స్ వస్తే సరిపోతుంది. ఇందులో రూట్ని కూడా ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఓకే. అంటే రూట్లో మనకు వాల్యూ వస్తే దాన్ని పాయింట్లు ఎలా చూడాలో కూడా చూద్దాం. ఫస్ట్ స్టెప్ మనం ఇక్కడ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఎక్స్ఐని కనుక్కోవాలి కదా. ఎక్స్ఐ ఎలా కనుక్కుంటాము, మిడ్ పాయింట్ కదా. అంటే 20 + 30 ఈజ్ 50. 50/2 ఎంత, 25. ఓకేనా. 30 + 40 ఈజ్ 70. 70/2 వచ్చేసి 35. 40 + 50 ఈజ్ 90. 90/2 వచ్చేసి 45. ఇలా కనుక్కున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, వైఐని కనుక్కోవాలి. వైఐ కనుక్కోవాలంటే మనం చేయాల్సిన పని ఏంటి, ఎక్స్ఐ మైనస్ ఏ డివైడెడ్ బై హెచ్ కదా. ఏని మనం కన్సిడర్ చేయాలి ఫస్ట్. ఏ అనేది ఎక్స్ఐలో ఏ నెంబర్ అయినా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే నేను మిడ్ పాయింట్ ఒక వాల్యూని సెలెక్ట్ చేసుకున్నా, కొంచెం క్యాలిక్యులేషన్స్ కొంచెం ఈజీ అవ్వడానికి. ఓకేనా. మన ఇష్టం ఏ నెంబర్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇందులో. అయితే నేను ఎందుకంటే అజ్యూమ్డ్ మీన్ అన్నారు, మనం అజ్యూమ్ చేసుకోవచ్చు ఏ నెంబర్ అయినా. ఓకే. అయితే నేను 55ని ఏగా సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, 25 మైనస్ ఏ, 25 మైనస్ 55 డివైడెడ్ బై ఐ అంటే 10. ఇటు మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, 10. 20కి 30కి మధ్య డిఫరెన్స్ 10. 30కి 40కి మధ్య డిఫరెన్స్ 10. వీటన్ని మధ్య డిఫరెన్స్ వచ్చేసి 10 కదా. సో ఐ ఈజ్ ఈక్వల్స్ టు 10 అనమాట. ఓకేనా. 25 మైనస్ 55 డివైడెడ్ బై 10. ఇలా క్యాన్సిలేషన్స్ అయితే నాకు -3 వస్తుంది. నెక్స్ట్ 35 మైనస్ 55 డివైడెడ్ బై 10 అండ్ 45 మైనస్ 55 డివైడెడ్ బై 10. ఇలా చేసిన తర్వాత నెక్స్ట్ కనుక్కోవాల్సింది ఏంటి, ఫ్రీక్వెన్సీ. 3 ఇంటూ -3 -9. 61 ఇంటూ -2. 132 ఇంటూ -1 అండ్ -132. 153 ఇంటూ 0 0. 140 ఇంటూ 1 అండ్ 140. ఇలా చేసిన తర్వాత నెక్స్ట్ వై స్క్వేర్ని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇచ్చిన ఫ్రీక్వెన్సీని ఈ వచ్చిన వైఐని స్క్వేర్ చేయాలన్నమాట. -3 ఇంటూ 3. -2 స్క్వేర్ వచ్చేసి 4. 1 స్క్వేర్ వచ్చేసి 1. 0 స్క్వేర్ ఇస్ 0 అండ్ 1 స్క్వేర్ వచ్చేసి 1 అండ్ 2 స్క్వేర్ ఇస్ 4 అండ్ 3 స్క్వేర్ ఇస్ 9. ఇలా కనుక్కున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, ఎఫ్ఐ ఇంటూ వైఐ స్క్వేర్ అన్నారు. అంటే ఎఫ్ఐ 3 ఇంటూ 9 27. 61 ఇంటూ 4 131 ఇంటూ 1 153 ఇంటూ 0 అండ్ 140 ఇంటూ 1. ఇలా చేసిన తర్వాత మనకు ఎఫ్ఐ ఇంటూ వైఐ స్క్వేర్ ఈ విధంగా వస్తుందన్నమాట. సమ్మేషన్ ఎఫ్ఐ ఇంటూ వైఐ స్క్వేర్ని చేస్తే నాకు 765 వచ్చిందనమాట. అండ్ సమ్మేషన్ ఎఫ్ఐ ఇంటూ వైఐ చేస్తే ఎంత వస్తుంది, -15. ఓకేనా. ఇప్పుడు ఇవన్నీ వచ్చిన వాల్యూస్ని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం.